ఈ ఊరికి రావడానికి ఎన్ని దారులు ఉన్నాయి? 1 జిఎస్ఎల్ హైవే నుంచి రావచ్చు, 2 రాజనగర్ నుంచి రావచ్చు, 3 నరేంద్రపురం నుంచి కోరుకొండ రోడ్ నుంచి రావచ్చు, 4 ఇలాగ రాజమండ్రి నుంచి గాడాల నిడిగట్ల నుంచి రావచ్చు. 4 దారులు ఉన్నాయి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. కొత్త వెలుగుబండ అనే విలేజ్కి వెళ్తున్నానండి. 13 కిలోమీటర్లకి నాకు 55 నిమిషాలు పట్టింది రావడానికి. సో ఇంకా నేను చేరుకోలేదు కొత్త వెలుగుబండకి. ఇటుపో కాదు నాకు తెలీదు, అక్కడైతే పాత వెలుగుబండ అని పేరు రాసి ఉంది. పక్కన జిఎస్ఎల్ హాస్పిటల్. సో ఇదే రూట్ అనుకుని నేను వస్తున్నాను కొత్త వెలుగుబండకి. ఇదో కాదు నాకు తెలియదు. సో 13 కిలోమీటర్లకి నాకు 55 నిమిషాలు పట్టిందండి. అంటే నేను మార్నింగ్ అదే 10కి బయలుదేరితే ఇప్పుడు 10:45 ఎంత అవుతుంది, 10:40 దాటిందండి. టైం ఎక్కువగానే పట్టింది నేను రావడానికి 13 కిలోమీటర్లు. కొత్త వెలుగుబండ ఒక పర్సన్ నాకు కామెంట్ చేశారండి. ఆ కామెంట్ చేసిన పర్సన్ మీకు చూపిస్తానండి, చూడండి. కొత్త వెలుగుబండ ఎన్ని కిలోమీటర్లు అన్నా ఇక్కడ నుంచి? 3 కిలోమీటర్లా? ఓకే. ఈ ఊరికి రావడానికి నాకు ఎంత సమయం పట్టిందంటే, అంటే ఈ ఒక్క ఊరే కదండి, నేను చాలా ఊర్లకు వెళ్ళినప్పుడు నాకు ఇట్లానే చాలా లేట్ అవుతుందండి. అంటే ఒక ఇచ్చేకరు ఒక లిఫ్ట్ కోసం ఎదురు చూడాలి, లేదంటే వాక్ చేసుకుని వెళ్ళాలి. మన తెలుగు కమెంట్ లో నేను ఒక్కనండి రియల్ ఇచ్చేకర్ని. సో మాక్సిమం మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, ఇచ్చేకింగ్ అని పేరు పెట్టుకుంటే సరిపోదండి. దాని తగ్గట్టుగా మనం ఉండాలి లక్షణాలన్నీ. ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయండి. ఈ వీడియో రికార్డ్ చేసే డేట్ జూలై 13, 2025 అండి. వావ్, బాగుంది కదండి. త్వరగా వెళ్ళాలి, చాలా ప్రశాంతంగా ఉంది. బాబోయ్, ఎండ మామూలుగా వస్తలేదండి. ఇప్పుడే ఎండ నార్మల్గా ఉంది, ఒకేసారి ఎండ హీటెక్కిందండి. త్వరగా వెళ్ళాలి నేను ఊరు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. ఒక ఊరిని చాలా మంది కామెంట్ చేస్తారండి. కాకపోతే నేను వీడియోలో ఒకరిని లేదా ఇద్దరిని చూపిస్తాను, ఎక్కువగా ఒక పర్సన్ చూపిస్తాను. ఎందుకంటే నాకు అదే ఊరిని ఎంతమంది కామెంట్ చేశారు అన్నది నాకు గుర్తున్నదండి. ఎందుకంటే నేను ఎప్పటికో వీడియోస్ తీస్తాను కదండి, చాలా లేట్ అవుతే మర్చిపోతూ ఉంటాను. సో ఎంతమంది కామెంట్ చేశారు అన్నది నిన్న నైట్ నేను చెక్ చేస్తున్నాను ఊర్లు. సో ఒకే ఊరిని చాలా మంది కామెంట్ చేశారు. అందుకనే నాకు ఫస్ట్ ఎవరు కామెంట్ చేశారో, తర్వాత సెకండ్ టైం ఎవరు కామెంట్ చేశారో అన్నది నాకు తెలియదు. కాకపోతే ఖచ్చితంగా మనం ఆ ఊరు వెళ్ళాల్సిందే ఎవరు కామెంట్ చేసినా. ఒక ఊరిని ఎంతమంది కామెంట్ చేశారు అన్నది నాకు గుర్తున్నాయండి. ఎందుకంటే ఈ రోజు ఒక పర్సన్ కామెంట్ చేశాడంటే నేను ఆ వీడియోని ఒక 2, 3, 4 months ఇంకా ఎక్కువ పట్టొచ్చు నేను ఆ విలేజ్ ని కవర్ చేయడానికి. ఎందుకంటే నేను చేస్తున్నది రూపలేని ప్రయాణం కాబట్టి చాలా లేట్ గా అవుతాయండి వీడియోస్ తీయడానికి. ఒక్కొక్కసారి కూడా 3 వీడియోస్ అనుకుంటా కామెంట్ చేసే పర్సన్స్ కూడా నేను మెన్షన్ చేయడం మర్చిపోయానండి. అట్లా ఉంటదండి నా ప్రయాణం. సో డబ్బులతో కూడుకున్నది కాదు కదండి, కొంచెం టైం టేక్ ప్రాసెస్ నాది. ఎంత టైం టేక్ ప్రాసెస్ అయినా ఈ వర్క్ ని నేను స్టాప్ చేయలేదు. ఇది మన తెలుగు కమ్యూనిటీలో నేను ఒక్కనండి రూపాయలు లేకుండా ప్రయాణం చేసిన పర్సన్ అండి, డబ్బులు వచ్చినా రాకపోయినా సరే. ఇక్కడ అంతా చల్ల గాలి వీస్తుంది, పెద్ద చెట్టు ఉంది, కాకపోతే మళ్ళీ ఎండ వచ్చేసింది. తెలుగులో నేను ఒక్కనండి అదే ఫీల్డ్ ఉండి కంటిన్యూస్ గా వీడియోస్ రికార్డ్ చేస్తున్న పర్సన్ నేనేనండి. ఎందుకంటే మనకి రూపాయి వచ్చినా రాకపోయినా ఈ వర్క్ అయితే నేను వదులుకోను. అంటే నేను నా గమ్యానికి రీచ్ అవ్వాలి. నా గమ్యం అంటే డబ్బులే సంపాదించడం కాదండి, డబ్బులు సంపాదించడానికి ఈ ఒక్క మార్గమే కాదండి, చాలా మార్గాలు ఉన్నాయి. నేను చేస్తున్న ఈ ప్రయాణం వేరే గమ్యానికి తీసుకెళ్తుంది. బహుశా ఒక్కొక్కసారి డబ్బులు కూడా రావచ్చు. సో చెప్పలేం. నేను చేస్తున్న ప్రయాణానికి నా గమ్యం వేరే అండి. డబ్బు ఒకటే కాదు, డబ్బు అన్నది సెకండరీ. నాకైతే చాలా దాహంగా వేస్తుందండి. చాలాసేపు వాక్ చేసుకొని లిఫ్ట్ అడుక్కొని వచ్చాను కదా, అందుకని చెప్తుంటాను. మనం ఏ ఊరు వెళ్ళినా మనం టిఫిన్ ఫుడ్ ఏమి చేయము. ఎవరైనా మనకి దానం చేస్తేనే మనం ఆ వాటర్ కానీ ఆ ఫుడ్ కానీ తింటాం. సో ప్రజెంట్ నాకు చాలా దాహంగా ఉందండి. ఏదైనా కొలాయి కనిపిస్తే బాగున్నాను, వాటర్ తాగాలనిపిస్తుంది. ఇక్కడ ఊరు ఉందో లేదో నాకు తెలియదండి, ఊరైతే కనిపిస్తలేదు. ఇంకా ఎంత దూరం ఏంటో. ఏ బాబోయ్ 3 కిలోమీటర్స్కి వాక్ చేయడం అంటే దోవ తిరిగిపోతుంది. ఎక్కడైతే కొన్ని ఇల్లులు ఉన్నాయండి, కాకపోతే అవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. థ్యాంక్ యూ. ఎక్కడ ఈ ఊరు? కొత్త వెలుగుబండ. ఇంకెంత దూరం? ఓకే, థ్యాంక్ యూ. ఆ పర్సన్స్ నాకు వాటర్ ఇచ్చారండి. వాళ్ళు గేదెలు కాయడానికి వచ్చారు. ఆ పిల్లలు వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ ఉంటే ఫ్రిడ్జ్ వాటర్ నాకు వాటర్ ఇచ్చారండి. కాకపోతే పేరు అడగడం మర్చిపోయాను. ఆ పర్సన్స్ పేర్లు మీకు తెలిస్తే కామెంట్ లో తెలియజేయండి.
ఇప్పుడు కొంచెం నాకు ఆకలి తీరింది అని అనిపించింది వాటర్ తాగిన వెంటనే. సో కొంచెం ఎనర్జీ వచ్చింది. సో కిలోమీటర్ అని చెప్పారు ఆ పిల్లలు. త్వరగా వెళ్ళాలి, కాకపోతే ఎండ అయితే సాగు కొట్టేస్తుంది. ఎండ ఎంత సాగు కొట్టినా నాకు నో ప్రాబ్లం నా బాడీకి. సో కాకపోతే ఏంటంటే నా మొబైల్ ఛార్జింగ్ కొంచెం డిగ్రీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది మొబైల్ హీట్ ఎక్కువ అవ్వడం వల్ల. అదొకటే నేను ప్రాబ్లం గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు మరి వీడియో రికార్డ్ చేయాలి కదా, నా ప్రయారిటీ అన్నది మొబైల్ కి ఇస్తానండి. ఎందుకంటే మెయిన్ ఇది ఉంటేనే నేను కంటెంట్ క్రియేట్ చేయగలను, యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయగలను. సో దీనికి ఎక్కువ నేను జాగ్రత్తలు తీసుకుంటానండి మొబైల్ కి. అంటే తక్కువ టైంలో ఎక్కువ రికార్డ్ చేసేలాగా, అలాగే మొబైల్ హీట్ అవ్వకుండా, సో అన్ని ఓవరాల్ గా నేను మొబైల్ విషయంలో చాలా కేర్గా ఉంటానండి. ఆ సైడ్ అనుకుంటండి బొమ్మ కనిపిస్తుంది, దేవుడి బొమ్మ. కాకపోతే చెట్లు అడ్డొచ్చేసినాయి. లెఫ్ట్ సైడ్ కనుకుంటా వెళ్ళాల్సింది. ఇదేనా ఊరు? ఓకే, ఇదే ఇక్కడ నుంచే స్టార్టింగ్. ఓకే ఓకే. సో కొంచెం ఎదురైన తర్వాత కొత్త వెలుగుబండ ఊరు వస్తుందండి. అక్కడ మీకు హిందూస్కి సంబంధించిన ఏవి కనిపిస్తున్నాయి కదండి, అక్కడ నుంచి మనకి ఊరు స్టార్ట్ అవుతుంది. మనకి ఊరు వెళ్లే ముందు మనకి ఒక చెరువు కనిపిస్తుందండి. కాకపోతే చెరువు అన్నది పులుగా లేదు, మట్టి తవ్వినట్లు ఉందండి చెరువు. ఇక్కడ ఒక చెట్లు ఉన్నాయండి. యాక్చువల్లీ ఇది రామేశ్వరం వెళ్ళినప్పుడు ఆ సైడ్ ఇలాంటి చెట్లు ఎదురవుతాయండి, పెద్ద పెద్ద, ఇంకా లావుగా ఉంటాయండి. సో అలాంటి చెట్లు ఇక్కడ ఉన్నాయండి. అంటే మన సముద్రంలో ట్రైన్ వెళ్తుంది కదండి, ఆ ఊరండి. ఆ సైడ్ నుంచి వెళ్తే మొత్తానికి ఇంకో ఇలాంటి చెట్లు కనిపిస్తాయండి. మొత్తానికి ఎక్కువ లుక్ కూడా బాగుంటది. అది ఉంటది ఎలుగుండి పక్కన సముద్రం ఉంటాయండి. ఊరికి వచ్చేసామండి కొత్త వెలుగు బండకి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి ఊరు. స్టార్టింగ్ లోనే ఈ ఊరి దగ్గర పెద్దోళ్ళు కనిపిస్తున్నారు. ఊరైతే చిన్నది అనుకుంటున్నాను, ఎందుకంటే వచ్చే దారిలో నాకు మనుషులు ఎవరు ఎక్కువగా కనిపించలేదు. ఇక్కడ బస్సులు కూడా ఉన్నాయి. వావ్, లుక్ బాగుందండి. ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఇంత మంచి లుక్ ఇచ్చిందంటే లోపలికి వెళ్తే ఇంకా అదిరిపోతుంది అనుకుంటా ఊరు. కొత్త వెలుగుబండ అనే పేరు ఈ ఊరికి ఎట్లా వచ్చిందండి, ఎవరైనా చెప్పగలరండి? ఊరు అందరికీ పాత వెలుగు బందలు ఉండేవారు. భానుగూరు పోతురాజు గారు అలాగనే పాల్చెల్ల అయినా కాంట్లు అయినా కొత్తగా ఆ ఊళ్ళో జనాలకి కొంతమందికి ఆ రోజుల్లో అలా ఇచ్చాడండి. మనిషికి కొంచెం స్థలం, అంటే ఒక్కొక్క మనిషికి 10 సెంట్లు చొప్పున ఇచ్చాడండి. అప్పుడు ఆ ఊరు నుంచి వచ్చేసేసి ఆ పాత వెలుగు బంద నుంచి వచ్చండి ఇక్కడ. అప్పుడు ఆ రోజుల్లో మా ముత్తాతలు, మా తాతలు కూడా కాదు, మా తాతలు కాదండి, మా ముత్తాతలు ఇక్కడికి వచ్చి ఆ 10 సెంట్లో ఇల్లు కట్టుకుని ఇక్కడ కాపురాలు ఉన్నారు. మా ముత్తాతలు అయిపోయారండి, తర్వాత మా తాతలు అయిపోయారండి, తర్వాత మా బాబులు అయిపోయారండి, మేము ఉన్నామండి. జరిగిన కథ. కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్త వెలుగుబంద, కొత్తగా వచ్చిన గురించి కొత్త వెలుగుబంద. ఈ ఊర్లో చూడవలసిన ప్రదేశాలు ఏమి ఉన్నాయండి? శివాలయం ఉందండి, మంచిది. 66 అడుగుల విగ్రహం, 66 అడుగుల విగ్రహం ఒకటి ఉంది. ఆంజనేయ విగ్రహం ఒకటి ఉంది. ఎక్కడండి? అదే రోడ్ అంటే. ఈ ఊరికి అభివృద్ధి ఎట్లా ఉందండి? పర్లేదు లేండి, బాగానే ఉందండి. కదా ఆశ్చర్యంగా అనిపించుకున్నాం, పురుగులు అంతా పోయి ఉండేది. ఊరికి ఏమైనా ప్రత్యేకత ఉందండి? గతంలో ఉండేదండి ఈ ఊళ్ళో. గతంలోను పోలీసు వాడిని ఎంట్రాని చూడు కాదంటే చేటలు చూడని కోపం అంటండి ఆయన. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అర్థంగానండి. అసలు ఆయనే తాయాల. మీ పెద్దతరే మా తాత ముత్తాత కదా, ఆయన ఉన్న 4 ఊళ్ళో పోలీసు వాడిని ఎంట్రాని చూడు కదంటండి. అంత గొప్పగా 75 సంవత్సరాలు ఏకచక్రంగా తగులు తీసి ఊళ్ళోనే సెటిల్మెంట్ చేసి లైన్ చేసి ఉంటాడు. అలాగా ఆయన ప్రత్యేకత ఉండండి. కానీ ఆయన ఫోటో గట్ట ఏమీ లేక ఆయన విగ్రహం వేయలేదు, అది తేడానండి. ఈ గ్రామానికి హాస్పిటల్స్ ఉన్నాయండి? ఇప్పుడు వచ్చిందండి, 2 సంవత్సరాలు పట్టుకొచ్చి. రోడ్డు సదుపాయాలు ఎట్లా ఉన్నాయండి? ఏదో ఒక పోతుంటే ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, అలాగే ఏదో మామూలుగా అలాగే వెళ్తుందండి. కొన్ని రోడ్లు అయితే ఊళ్ళోనూ కొన్ని రోడ్లు వేయాలి. ఇంకా ఊళ్ళోనూ కూడా చాలా వరకు వర్క్ ఉందండి, ఇంకా మరి మొదలట్లేదు. మరి మహానుభావులు వచ్చి మరి సంవత్సరం అయిన మరి చేస్తారు. మరి డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉందండి? అయితే కొంత లెక్క అయితే బాగోలేదు, కొంచెం బాగోలేదు. అయితే డ్రింకింగ్ వాటర్ లేదు వెలుగుబంద. రాజమండ్రి నుంచి గోదావరి వాటర్ వద్దు, కానీ అది సంవత్సరానికి లెక్కేసుకుంటూ వాటర్. మా ఊళ్ళో వాటర్ శుద్ధ వాటర్ అండి. పాత వెలుగుబందలో బోర్ కొట్టించుకోండి, పైపులు వేయించుకోండి, మా ఊళ్ళో ట్యాంక్ కట్టించుకోండి. ఆ వాటర్ ద్వారా ప్రజలు వాడుకుంటారు. మంచినీళ్ళకి అయితే అంత బాగోవయ్యి. మాకు రాజమండ్రి నుంచి బొమ్మూరు మెట్ట ద్వారా డ్రింకింగ్ వాటర్ గోదావరి వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఏంటంటే మధ్యలో పైపులు బదలాసిపోయో మోటార్లు కాలిపోయో మొత్తం మీద సంవత్సరం పొడికి లెక్కేసుకుంటే 2 నెలలే వస్తుందండి. మాకు ఉన్న 10 నెలలు కూడా వాటర్ రావడం లేదండి. మాకు మెయిన్ ఇబ్బంది ఏంటంటే వాటర్
డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది అండి. తర్వాత మా ఊరు సిటీకి దగ్గరకు ఉన్నా గానీ ట్రావెల్స్ సౌకర్యం అంటే ఏమీ లేదండి. రాజనగరం వెళ్ళి ఆటో కట్టించుకోవాలంటే ఒక మనిషి ఉన్న 500 ఇమ్మంటాడు, ముగ్గురు ఉన్న 500 ఇమ్మంటాడు. ట్రావెలింగ్ ఛార్జ్ కూడా మాకు బస్ గానీ ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఈ ఊర్లో దొంగల భయం ఏమైనా ఉంది? ఫుల్గా ఉందండి, మామూలుగా గట్రా లేదండి. అప్పుడు 3 రోజులు బట్టి అదే 4-5 రోజులు బట్టి అదే వ్యవహారం జరుగుతుంది. నిన్న సాయంకాలం మా ఇంట్లో పడ్డారండి అండి, మళ్ళీ మొన్న సాయంకాలం మా పక్క ఇంట్లో పడ్డారండి. మరి మా ఆవిడికి ఆవిడ ఇంట్లో పడతాడు అనండి. చాలా ఆందోళనగా ఉందండి. అది దానికైతే మటు ఫుల్ చర్య తీసుకోవాలండి. ఏలుగుబంది మాకు డబ్బు అయితే ఏమీ లేదు కానండి, ప్రజల్లో మటు గోల మటు వరకు ఎక్కువ ఉందండి. డబ్బు ఉందని మా ఊళ్ళో. ఓ నెల ముందు వరకు అయితే ఎక్కడ బండి అక్కడ, ఎక్కడికోర అక్కడ, ఎక్కడ వస్తే అక్కడ బయట వదిలేసి మామూలుగా మాపులు ఇళ్ళలో పడుకుంటారు. ఇప్పుడు అయితే అది వచ్చేసింది. బండ్లు అట్టుకెళ్ళిపోతున్నారు, గ్యాస్ బండ్లు అట్టుకెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఏమన్నా విలువైన వస్తువులు ఉంటే పట్టుకెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు దొంగల భయం ఎలుగుబందికి అయితే బాగా ఎక్కువగా ఉంది. బాగా దొంగతనం భయం ఎక్కువైపోయిందండి. దొంగల భయం ఎక్కువైపోయింది. ఒక పండగ వెళ్ళిన తర్వాత ఒక 4 నెలల క్రితం ఒక 2 రైతుల గేదెలు, ఓ రైతు మాకంలో దొగ్గేది, ఒక రైతు మాకంలో దొగ్గేది, 2 గేదెల్ని ఎక్కించి దొంగతనం జరిగింది. తర్వాత మళ్ళా ఒక 2 నెలలు 3 నెలలు ఆదమర్చారు. తర్వాత దేవుని చెల్లు పోని, పాలచెల్ల పోని, అక్కడెక్కడ పోనీ అంటున్నారు తప్ప మాకు ఏ భయం లేదు కదా అనుకున్నాం. లేటెస్ట్ గా మొన్న ఒక 15 రోజుల క్రితం మా మకంలో మా గేదెలు 2 గేదె పేలు, 2 లేకదోళ్ళు మొత్తం ఒక 6 శాలతీల్ని 6 కూడా లంకెలు వేసుకుని బయలుదేరి కొట్టుకుని తోలుకెళ్ళిపోతే మరి ఎవరిదన్నా బెదిరి కలిగిందో లేదంటే ఈ తాళ్ళు తెగిపోయినాయో ఏమైందో తెలదో మొత్తం మీద వదిలేసి వెళ్ళిపోరు. గేదెలను అయితే దారుణంగా కర్లించుకుని కొట్టారు. ఆ దెబ్బలో ఆ రోజు తొట్లు కనపడ్డాయి. తర్వాత ఒక 4 రోజులు 5 రోజులకి గేదెలకి చాలా వరకు తొక్కలు ఊడిపోయి డ్యామేజ్లు అయినాయి. మొత్తం మీద గేదెలను వదిలేసిపోయారు. మా అదృష్టం కొలిది మా గేదెలు మాకు దొరికినాయి. దొంగతనాలు అయితే దారుణంగా జరుగుతుంది. మా పక్క ఊళ్ళో పాతలికి 3 రోజుల క్రితం 2 మోటార్ సైకిల్ పోనీ అని చెప్పుకుంటున్నారు. తర్వాత ఏమో ఒక 2 రోజుల క్రితం మా ఊళ్ళో కూడా ఎక్కడో దొంగలు వచ్చారంటని చెప్పి కింద ఇదిలో చెప్పుకోవడం జరిగింది. బాగా దొంగల భయం అయితే ఎక్కువగా ఉంది. పోలీసు సహకారం ఎట్లా ఉంటదండి ఈ ఊరికి? మనం ఎవరైనా కంప్లైంట్ పెడితేనే సీసీ కెమెరాలు వేయించుకోమని చెప్తున్నారు. మనం ఏదన్నా పొరపాటుని కంప్లైంట్ పెట్టి ఇలా దూడబోనేయండి ఇక్కడ దొంగలు వచ్చారండి అని చెప్పి మనం ఏమన్నా కంప్లైంట్ పెట్టామనుకోండి, ప్రతి ఇంటికి సీసీ కెమెరా వేసుకోవాలి, సెంటర్ లో సీసీ కెమెరా వేసుకోవాలి అనేది చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఇంకా అంతకన్నా మేము ఏం చేయగలం అని చెప్తున్నారు. కాకుండా గుళ్ళో కూడా డిబ్బీలు అయి కొట్టడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దొంగల భయం అయితే చాలా ఎక్కువగా ఉందండి మాకు. ఏం చెప్పినా డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంటే సీసీ కెమెరాలు వేయించుకోండి, దానివల్ల మేమేమైనా మీకు సపోర్ట్ చేయగలని చెప్తున్నారు. ఈ ఊర్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయండి? ఒకటేనండి, 4th వరకు. బయట ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో ఆడవాళ్ళని నేర్పించడం అలాంటి ఏమైనా జరుగుతాయండి? ఇక్కడ అలాంటి అటువంటి ఏం జరగదు. అంతా కూడా ఆడవాళ్ళ మీద దారుణాలు జరుగుతున్నాయి కదండి, దాన్ని ఆపాలంటే ఏం చేస్తే మంచిదండి? అలా చేసిన వాళ్ళు ఒకరిని తీసేస్తే ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు అంతే కదా. ఇంకా అందరూ చేసేది ఏమంటాయి? ఇప్పుడు ఆడవాళ్ళు దారుణం చేస్తారు. చేసినప్పుడు ఏం చేయాలి? పోలీసులు ఇద్దరిని వదిలేండి ఎన్కౌంటర్ చేసేస్తే పొందవాళ్ళు చేతపడతారు. అది చేయొచ్చు, బంగారులో చేయొచ్చు. పెట్టలు కలిసి కలిసేస్తారు. ఎందుకు కలిసారా తప్పు చేసిన తర్వాత? రైతులకి చాలా రక్షణ కావాలి. దొంగతనం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం కొంచెం ఈ మనుషులకు ఉన్నట్టే వాటికి కూడా ఏమన్నా ఇన్సూరెన్స్ అవకాశం ఏమన్నా అయితే దూడలకు సంబంధించి ఇన్సూరెన్స్ ఏమన్నా చేయించుకుంటాం. ఇన్సూరెన్స్ ఒక రైతు గేదె నీటిలో తోకొచ్చి మాకందరు కట్టేశాడు. ఆయన గేదెకి మరి ఏమైందో తెలియదు, తెల్లారతలోకి చనిపోయింది. ₹1,00,000 గేదె. ఆ రైతు మరి ఏమైందో తెలియదు, ఆ గేదె గురించి చాలా బాధపడుతున్నాడు. బాగా ఎక్కువగా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందండి, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందండి. జగన్ ప్రభుత్వం అంటే జగన్ పార్టీ వాళ్ళకి జగన్ ప్రభుత్వం బాగుందంటారు, కూటమి పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం బాగుందంటారు, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ప్రభుత్వమే బాగుందంటారు. మాకు ప్రస్తుతానికి అయితే GSL నుంచి వెలుగుబంది వచ్చి రోడ్డు బాగా గుర్తుపడిపోయింది. గత 5 సంవత్సరాలు కూడా ప్యాచ్ వర్క్ వేసారు కానీ రోడ్డు వేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ వెలుగుబంది నుంచి GSL వరకు రోడ్డు వేసారు, రోడ్డు బాగుంది. అలాగే రెండోది ఏంటంటే వెలుగుబందట్టు రాజనగరం కూడా రోడ్డు ఉంది మాకు. ఆ రోడ్డు గత 15 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ప్యాచ్ వర్క్ కానీ రోడ్డు వేయటం కానీ ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. ఇప్పుడు కూడా దాన్ని ప్రపోజల్లో పెట్టామంటున్నారు కానీ ఇంకా రోడ్డు పోయలేదు. బండి వేసుకెళ్తే గోతులు, ఆటో వెళ్తే ఆటో వెళ్తానే లేదు, అటు ఇటో పడిపోతున్నాయి. మాకు వెలుగుబందట్టు రాజనగరం రోడ్డు కూడా వేస్తే. రెండోది ఏంటంటే మాకు కూటమి ప్రభుత్వం వచ్చాక బ్రాందీ షాప్ గురించి చాలా గొడవ పెట్టాము. ఎక్కడంటే రాజనగరం టు వెలుగుబంద వెళ్ళి రోడ్డులో బ్రాందీ షాప్ పెట్టుకున్నారు. వాళ్ళతో ఇంచుమించు 3 నెలలు డిస్కషన్ చేసి రోడ్డు వాళ్ళది ఏదో కొద్దిగా ఒక 50 మీటర్ల లోనికి పెట్టించినా గానీ ఎల్లోళ్ళు ప్రతి ఒక్కరు కూడా మందుకాయ తీసుకుంటాం. రోడ్డు మీదకి వచ్చి చెట్ల కింద కూర్చుండి మందు తాగుతాం వల్ల వెళ్ళి వచ్చి ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మాకు అది కూడా పోలీస్ దృష్టికి తీసుకెళ్ళినా గానీ చెప్తామండి అంటున్నారు కానీ దానికి పరిష్కారం అయితే ఏమీ లేదు. మాకు మెయిన్ ఏంటంటే ట్రావెలింగ్ లేకపోవడం వల్ల ఆడోళ్ళైనా మగోళ్ళైనా బండి లేకపోతే నడిచి వెళ్ళాలి తప్ప GSL వరకు వెలుగుబంద GSL నడిచి వెళ్ళాలి, రాజనగరం వెలుగుబంద నడిచి వెళ్ళాలి. దాని గురించి తాగుబోతులు ఏం చేస్తున్నారంటే రోడ్డు మీద ఒక సిట్టింగ్ అన్నది ఏర్పాటు చేసుకుంటే తాగటం వల్ల వాళ్ళు ఏమన్నా అన్నా అనకపోయినా కానీ ఆడవాళ్ళు భయపడుతున్నారు. తాగిన తర్వాత అండరని ఎవరు అండరో ఏదో అంటుంటారు మాట, దానివల్ల ఆడవాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కూడా పోలీస్ శాఖ కొంచెం
దృష్టి పెట్టి దాని మీద కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఎలుగుబంద గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. కంప్లీట్ చేశారండి ఇది కంప్లైంట్ స్టేషన్ కి బ్యాందీ షాప్ పెట్టక ముందే చేసాము. అది బ్యాందీ షాప్ కూడా ఏమన్నాడంటే ఏమన్నా జరిగితే పూచి మాదని చెప్పేసి అన్నాడు తప్ప దానికి ఆ యాళ్ళు పెట్టి వరకు ఏదో చెప్పుకొచ్చాడు తప్ప పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరన్నది ఇప్పుడు వచ్చి వెలుగుబంద ప్రజలకు కానీ ఆ యాళ్ళ వెళ్ళి మాట్లాడిన వాళ్ళకి పెద్దలు కానీ ఎవరికి కూడా మళ్ళీ ఏం చెప్పలేదు ఆయన. ఈ ఊర్లో ఫేమస్ ప్లేసెస్ ఏంటండి? పుణ్యక్షేత్రం కింద దేవాలయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చెరువు, బస్సు, గవర్నమెంట్ బస్సు లేదు, వెళ్ళడానికి రావడానికి కొంచెం బైక్లు కార్లు ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ నడిచి వెళ్ళొచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందండి. ఆ నడిచి వెళ్ళొచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉందంటే ఆడవాళ్ళకి మరీ ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే రాజనారాయణ దగ్గర రోడ్డు వారిని బ్రాంచ్ షాప్ పెట్టారు. అది తీసుకున్న వాళ్ళందరూ రోడ్డు వారిని తాకడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆడవాళ్ళు భయపడిపోతున్నారు. అక్కడ ఒకటి ఈ జిఎస్ఎల్ దగ్గర కొంచెం దొంగలు అది ఉండటం వల్ల ఇటు కొంచెం భయపడుతున్నారు. నడిచి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది కింద ఉంది. ఎక్కడండి వైన్ షాప్ ఉన్నది? వైన్ షాప్ ఉన్నది రాజనారాయణ నుంచి వెలుగుబంద వచ్చి మార్గ మధ్యలో పెట్టారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఈ రోజు సండే కాబట్టి ఇంకా బేబచ్చంగా ఉంటారు. రోడ్డు వారు అంటానే ఉంటారు. ఇప్పుడు అలా రోడ్డు వార్లు అంటే తాగుతుంటే ఆడవాళ్ళు ఎలా వెళ్ళి ఎలా వస్తారు? అలాగని చెప్పేసి మా ఊరికి ఏం బస్సు మార్గం లేదు, కనీసం ఆటోలు కూడా తిరగవు. ఎవరన్నా బైకుల మీద వెళ్ళొచ్చే వాళ్ళు ఉంటే నడిచి వెళ్ళే వాళ్ళు నడిచి రావాలి. ఇబ్బందికరం కదా అలా రోడ్డు వారిని తాగుతుంటేనే. ఎవడన్నా తాగేసి ఏ ఆడవాళ్ళన్నా ఇబ్బంది పెడితే ఏమో ఇబ్బంది జరిగిన తర్వాత చూద్దామని చెప్పి చెప్తున్నారు పెద్దలు. ఆడవాళ్ళకనే కాకుండా మగవాళ్ళు అయినా బండి మీద సింగిల్కి వెళ్తే వాళ్ళు నలుగురు కూర్చొని సిట్టింగ్ వేసుకుంటారు. వాళ్ళకి ఏదన్నా అవసరం అయితే బండి ఆఫ్ చేసి వాళ్ళ దగ్గర ఏది ఉన్నా కానీ లాక్కుంటారు. సెల్ ఉంటే సెల్, డబ్బులు ఉంటే డబ్బులు తీసుకున్నా కానీ ఏం చేయలేని పరిస్థితి మగోడిదైనా కానీ. అక్కడ మగోడు బండి మీద వెళ్ళినా కానీ దారి గడ్డ వచ్చి బండి అడ్డెడితే బండి ఆపాలి. ఆపిన తర్వాత ఆడిట్టం ఏం చేయాలన్నా కానీ. అలాంటి మాకు జిఎస్ఎల్ నుంచి ఎలుగుబంద వచ్చే రోడ్లో 2-3 జరిగినాయి. ఒక మనిషిలో మెల్లో చైన్ లాక్కెళ్ళిపోయాడు. ఒక మగోడిని ఆఫ్ చేసి కొట్టి ఆడి దగ్గర సెల తీసుకున్నాడు. ఇంకో బండి ఆపి ఆడి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మాకు ఈ దారి పొరుగుని సెక్యూరిటీ ఏమీ అంత బాగోలేదండి. పోలీసులకి కంప్లైంట్ పెడతాం, స్టేషన్ తీసుకెళ్ళినా కానీ ఆడు ఎవడో రౌడీ సీటర్ కింద ఆడి మీద కేసు పెడతాం, మళ్ళీ వదిలేస్తాం. మాకు అలాగే అయిపోయింది తప్ప వెలుగుబంద వెళ్ళి రావాలంటే మాకు కొంచెం భయంకరంగా ఉందండి. ఆ వైన్ షాప్ అన్నది ఏ ఊరికి సంబంధించిందండి? వైన్ షాప్ అన్నది ఊరికి సంబంధించింది కదండి. అది మండలం మీద 7 వైన్ షాపులు వచ్చినాయి. 7లో ఆయనకి అక్కడ నచ్చింది అక్కడ పెట్టుకున్నాడు. అది గుడి పక్కన చెరువు ఉందండి. ఇక్కడ చెరువు చూస్తున్నారు కదండి. వావ్, ఇంకా ఎక్కువగా వాటర్ ఉంటే బాగుంటుందండి చెరువు పక్కన. ఒక ఇలాగ కూర్చోడానికి ఒక ప్లేస్ ఉంది. పక్కన ఒక గుడి కూడా ఉందండి. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. చెట్టు కింద మనుషులు కూర్చోడానికి. నిజంగా ముసలి ఉందని అనుకున్నానండి, అది బొమ్మ. విన్నారు కదండి ఊరు ప్రజలు ఏమన్నారు? ఈ ఊర్లో దొంగల భయం, దానికన్నా ఇంకోటి ఆడవాళ్ళకి రక్షణ లేదని చెప్పారండి. అది ఆ వైన్ షాప్ వల్ల. ఆ విషయం గురించి గవర్నమెంట్ ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారో ఏంటో తెలియదు. ఇక్కడ ఒక వీధి కనిపించింది. వావ్, పెంకిటిల్లు అండి. వీధిలోకి వెళ్తే అన్నీ తెలిస్తే మన ఎలాగో వెనక్కి తిరిగి రావాలి కదా, అందుకే మన ఇటు నుంచి వెళ్తున్నాను. అలాగే ఎందుకని. వావ్, చాలా బాగుందండి. వావ్, ఎక్కడ చూడడం మర్చిపోయాను. పెంకిటిల్లు చూడండి, బాగుంది కదండి. నాకు బాగా నచ్చిందండి. అదేదో సినిమా ఉంటుంది భారతీయుడు అనుకుంటా, ఆ కాలంలో అండి ఇల్లు ఇది. ఎవరో పిలిచారండి, కాకపోతే కనిపిస్తలేదు. అలా అయ్యే చెప్తున్నారండి. ఇంట్లో నుంచి బయటకు ఎవరు వస్తలేదండి, సిగ్గుపడుతున్నారండి ప్రజలు. ఇక్కడ వాళ్ళు ఆ పక్కన వాళ్ళండి. వాళ్ళు నా పేరు అదే ఇప్పుడు చెప్పావు కదా, అదే ఇప్పుడు చెప్పావు కదా పేరు. ఎస్, ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏమైనా? ఇప్పుడు మన పేరుని ఐడెంటిటీ గుర్తుపెట్టారండి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. పేరు గుర్తుపెట్టుకున్నారంటే కొంచెం హ్యాపీగానే అనిపిస్తుందండి. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. ఉండగలిగితే మన పేరు ఇంకా ప్రజల మధ్యలోకి వెళ్తుందండి. వాటర్ ఇప్పించగలరా? కాదు, ఇటుపు కూడా మనుషులు బయటకు వస్తున్నారండి. వాళ్ళకి తెలుసు అనుకుంటా. కూలింగ్ వాటరేనా? కూలింగ్ వాటర్ లేవా? కామెంట్ చేశారు ఒకళ్ళు, అందుకనే. థ్యాంక్ యూ. మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరండి ఈ ఊరు గురించి? వాళ్ళు చెప్పడానికి ముందుకు ఎవరు వస్తలేదండి. ఓకే, మనం వెళ్ళిపోతాం.
సిగ్గుపడుతున్నారా వీడియోలో కనిపించి మాట్లాడడానికి? వాళ్ళు కూడా ఇక్కడ లోపలికి వెళ్ళిపోయారు మొత్తానికి. మన పేరు అయితే బాగానే గుర్తుపెట్టుకున్నారండి. ఈ ఊరు ప్రజలు చాలా సంతోషం కలిగించింది ఆ విషయం. వాళ్ళు బయటగా తొంగి చూస్తున్నారండి ఈ ఇంట్లో వాళ్ళు, కాకపోతే బయటకు రావడం లేదండి అసలు. ఇక్కడ పెంకుటిల్లు పక్కన కూడా కొన్ని మంచిగా ఉన్నాయండి ఇల్లు ఇక్కడ. సో ఇట్లా కాంబినేషన్ బాగుంటుంది కదండి. ఒక పక్క నుంచి పెంకుటిల్లు, పక్క నుంచి ఇల్లింటి డాబా ఇల్లు కనిపిస్తుంటే కాంబినేషన్ బాగుంటుందండి. సో యాక్చువల్లీ నాకు నేను పెంకుటిల్లు ఇష్టపడతాను. ఇలాంటి ఎన్ని కోట్లు పెట్టినా అలాంటి పెట్టినా నాకు పెద్దగా ఆసక్తి కలవండి. వాళ్ళు పెంకుటిల్లు ఆసక్తి కలిగిస్తే. చూస్తున్నారు కదండి, కొంచెం జూమ్ చేశాను. మన జూమ్ క్వాలిటీ అంతలాగా ఉండదండి. సో నా పేరు అడుగుతున్నారు. ఈ పెంకుటిల్లు ఉంది కదండి, ఈ పక్కన ఎదురుగా డాబా ఇల్లు ఉంది. కాకపోతే నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేదే పెంకుటిల్లు. ఇలాంటి అంటే చెప్తున్నాను, కాంబినేషన్ కూడా బాగుంటాయి. ఇలాంటి ఇల్లు ఉండి పక్కన పెంకుటిల్లు ఉంటే కాంబినేషన్ బాగుంటుందండి. ఇక్కడ కూడా అన్ని పెంకుటిల్లే కనిపిస్తున్నాయండి ఎక్కువగా. కుక్క కింద ఉందండి, సడన్ గా మీదకి వచ్చేస్తుందండి. నేను యూట్యూబర్ కనిపించాలా? కనిపిస్తారులే మీరు కూడా. బాయ్. ఏ స్కూల్లో చదువుతున్నావు? బాగా చెప్తారు అక్కడ పాఠాలన్నీ? చాలా బాగా చెప్తారు. స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నో ప్రాబ్లమ్స్. అనిల్ లవ్స్ జయ. లవ్స్ జయ. ఓకే రాయ్. అనిల్ రాదు నీకు రాయడం? ఈ ఊరిని చూపిస్తావరా నాకు? ఊరు మొత్తం చూపిస్తావా? ఎట్లా ఎక్కాలి? ఎక్కించా? స్కూల్ కనిపిస్తుంది కదండి. స్కూల్ ఎంతవరకు ఉంటుంది? ఇది 5th క్లాస్ వరకు, ఇంకా అంతకు మించి లేదు ఇక్కడ. ఆ రెండు ఊర్లు ఒకటేనా? ఈ ఊరు ఆ ఊరు? పాత వెలుగుబండ, కొత్త వెలుగుబండ వేరు వేరా, డిఫరెంటా? సో ఈ ఊరికి ఒక్క స్కూల్ ఉంది. అనిల్ లవ్స్ జయ. అనిల్ లవ్స్ జయ. వావ్. పిల్లలు పరిగెట్టుకుని వస్తున్నారండి. సో ఇక్కడ పెంకుటిల్లు ఉందండి, బాగుంది. ఇంకా పెట్టలేదు, నేను ఎడిట్ చేసే పెడతాను నేను. సో పెంకుటిల్లు ఉందండి ఇక్కడ, బాగుందండి చాలా. పిల్లలు సిగ్గుపడుతున్నారండి మాట్లాడడానికి. అవునండి, చేపల కూర అండి. ఏ చేప అండి ఇది? ఈ ఊరు అందాలు అవన్నీ రికార్డ్ చేస్తుంటాను. ఈ ఊరు ఎట్లా ఉందని రికార్డ్ చేస్తాను. ఇప్పుడు చూపించడానికి అవ్వదు అసలు. ఆ బండి మీద నేను తిరిగింది. ఆ అబ్బాయి ఊరు మొత్తం తిప్పి చూపించాడు. కాకపోతే మనం వాక్ చేసుకునే కదా, చూపిస్తేనే కదా ఊరు అందాలు కూడా కనిపిస్తాయి బాగా. ఈ ఊర్లో ఇదే పెద్ద ఇల్లు అనుకుంటున్నానండి. చాలా బాగుంది కదండి. ఎదురుగా ఇంకో ఇల్లు కూడా ఉందండి, చూడండి, పెంకుటిల్లు. సో మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చిందే పెంకుటిల్లుకి ఇస్తామండి. సో కాంబినేషన్ కూడా బాగుంటాయండి. ఇలా పెంకుటిల్లు నుండి ఇలాగ రిచ్గా ఒక ఇల్లు ఉంటే ఆ లుక్కే వేరండి. భలే కట్టారండి ఇల్లు. కాకపోతే ఇవండి అసలైన ఇల్లు అంటే పెంకుటిల్లే. సో దీనికి మించి ఇంకా ఏదో అందం లేదండి. పెంకుటిల్లు, పాకిల్లు అండి అందం అంటే.
కొత్త వెలుగుబండ అన్నది నేను సరిగ్గా రికార్డ్ చేయలేదు అని అనుకుంటున్నాను. ఆ అబ్బాయి నాకు ఊరు మొత్తం బండ మీద చూపించాడు. నేను ఎక్కువగా వాక్ చేయలేదండి. మాక్సిమం ఇన్ఫర్మేషన్ అన్నది నేను గ్యాదర్ చేసుకున్నాను. ఆ ప్రాబ్లమ్స్ గురించి కొంచెం సాటిస్ఫై కలిగిస్తుంది ఆ వీడియోలో మెయిన్. కాకపోతే కొంచెం నేను ఎక్కువగా ఊరు అందాలను ఎక్కువగా చూపిస్తాను కదండి, అంటే వ్యూ పాయింట్లని. సో అవి కొంచెం మిస్ అయ్యాను అని అనిపిస్తుంది.